బిగ్ బాస్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ గా కళ్యాణ్ పడాల గ్రాండ్ విక్టరీ. టికెట్ టు ఫినాలే నాదే, ట్రోఫీ నాదే. అగ్ని పరీక్ష ద్వారా సామాన్యుడిగా హౌస్ లోకి వెళ్లిన తెలుగు కుర్రాడు కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 లో దూకుడు చూపిస్తున్నాడు. టైటిల్ రేస్ లో దూసుకుపోతున్న కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ని నేనే, ట్రోఫీ నాదే అన్నట్లుగా ఈ వారం టాస్కులలో వరుస విజయాలు సాధిస్తున్నాడు. గత వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్లు రసవత్తరంగా జరుగుతున్నాయి. బిగ్ బాస్ రణరంగంలో సైనికుడు దూకుడు కొనసాగుతోంది. వరుస విజయాలతో విజయ పతాకం రెపరెపలాడిస్తున్నాడు కళ్యాణ్ పడాల. సామాన్యుడిగా హౌస్ లోకి వెళ్లిన కళ్యాణ్ పడాల మరో గ్రాండ్ విక్టరీ కొట్టాడు. కెప్టెన్సీ రేస్ లో డిమాండ్ పవర్ ని మట్టి కరిపించి బిగ్ బాస్ సీజన్ 9 చివరి కెప్టెన్ గా జెండా పాతేశాడు కళ్యాణ్ పడాల. టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచి విక్టరీ సాధించాడు కళ్యాణ్. టైటిల్ రేస్ లో తనుజ కంటే ఓ అడుగు ముందే ఉన్న కళ్యాణ్ పడాల చివరి కెప్టెన్ కావడంతో పాటు ఫస్ట్ ఫైనలిస్ట్ గా కావడం కూడా అతనికి టైటిల్ ని మరింత చేరువ చేస్తున్నట్టే. చివరి వారాల్లో టాస్కులు గెలవడం అంటే అతనికి బిగ్ బాస్ టైటిల్ ని కూడా దగ్గర చేస్తున్నట్టే. అయితే ఈ టికెట్ టు ఫినాలే రేస్ లో చాలా జిమ్మిక్కులు జరిగాయి. చాలా వరకు గ్రూప్ గేమ్స్ కావడంతో ఎవరికి వారే అన్నట్టుగా వాళ్ళ సపోర్టర్స్ గెలవడానికి ట్రై చేశారు. టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేది నేనే అంటూ ఆట ఆరంభానికి ముందే తొడగొట్టి మంగమ్మ శబదం చేసిన డిమాండ్ పవన్ ముందే చేతులెత్తేశాడు. భరణిని పడగొడతానంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి బొక్క బోర్లా పడ్డాడు డెమాన్. భరణి చేతుల్లో 2 సార్లు ఓడిపోయి ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి నిష్క్రమించాడు. ఇక వరుస విజయాలతో దూకుడు మీదున్న భరణి టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడేమో అన్న ఆశలు రేకెత్తించాడు. అయితే కళ్యాణ్, ఇమ్మాన్యుల్, రీతులు అతని ఆశలకు కళ్ళెం వేశారు. అతని విజయం స్పీడ్ కి బ్రేకులేశారు. కావాలనే రీతు చేతిలో ఓడిపోయారు కళ్యాణ్, ఇమ్మాన్యుల్. దాంతో గెలిచిన రీతు భరణిని సెలెక్ట్ చేసుకొని నాకౌట్ టాస్క్ ఆడింది. కాదు ఆడేలా చేశారు కళ్యాణ్, ఇమ్మాన్యుల్. ఇందులో ఓడిపోతే రేస్ నుంచి తప్పుకోవాల్సిందే కాబట్టి చాలా తెలివిగా భరణి, రీతులను నాకౌట్ ఆడేట్టు చేశారు కళ్యాణ్, ఇమ్మాన్యుల్. డిమాండ్ ని మట్టి కరిపించిన భరణి అతని ప్రియురాలు రీతుతో ఆడటానికి ముందే భయపడ్డాడు. డిమాండ్ ఓడించి రీతు చేతిలో ఓడిపోతే చూడాలంటేనే చండాలంగా ఉంటుందంటూ ముందే భయపడ్డ భరణి ఆ భయంతో పాటు టాస్క్ ని గెలవలేకపోయాడు. ఈ రింగ్ టాస్క్ లో భరణి దూకుడుగానే ఆడాడు. కానీ పోల్స్ కి రింగ్స్ విసిరే ప్రాసెస్ లో రీతు విజృంభించి ఆడింది. దాంతో భరణి ఓడిపోయాడు. ఆ దెబ్బతో ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి భరణి నిష్క్రమించక తప్పలేదు. ట్విస్ట్ ఏంటంటే ఈ రేస్ లో సంచాలకుగా ఉన్న సంజన భరణిని కాదని రీతుకి సపోర్ట్ చేసింది. కానీ ఈ రేస్ నుంచి తనుజాని తప్పించింది భరణియే అయినా తనని ఓడించిన భరణి గెలవాలని చివరి వరకు సపోర్ట్ చేసింది తనుజ. తనుజతో పాటు సుమన్ శెట్టి కూడా భరణికి సపోర్ట్ చేశాడు. మిగిలిన వాళ్ళంతా రీతు వైపే నిలబడ్డారు. అయితే సంచలనంగా ఉన్న సంజన రీతు సరిగా గేమ్ ఆడకపోయినా రీతుని గెలిపించి తనని రేస్ నుంచి తప్పించిందని భరణి ఫైర్ అయ్యాడు. మొత్తంగా భరణి ఈ రేస్ నుంచి తప్పుకోవడంతో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే రేస్ లో ఇమాన్యుల్, రీతు చౌదరి, కళ్యాణ్ పడాల మాత్రమే మిగిలారు. ఈ ముగ్గురు వివిధ దశల్లో తలపడగా కళ్యాణ్ పడాల ఎక్కువ టాస్కులు గెలిచి బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడనేది తాజా సమాచారం. ఫైనల్ టాస్క్లలో ముందుగా కళ్యాణ్, రీతు, ఇమాన్యుల్ తలపడగా అందులో కళ్యాణ్ గెలిచాడు. ఆ తర్వాత రీతు, ఇమాన్యుల్ తలపడగా రీతు చేతిలో ఓడిపోయి ఇమాన్యుల్ రేస్ నుంచి నిష్క్రమించాడు. ఇక ఫస్ట్ ఫైనలిస్ట్ ని డిసైడ్ చేసే టాస్క్ కళ్యాణ్, రీతు మధ్య జరగ్గా రీతుపై కళ్యాణ్ పై చేయి సాధించి ఆ టాస్క్ లో గెలిచాడు. దాంతో ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు కళ్యాణ్ పడాల. ఒక కామనర్, అది మన తెలుగు కుర్రాడు గెలిచాడంటే ఆ కిక్కే వేరప్ప. ఇదైతే ఆడియన్స్ కి నిజంగానే నచ్చే విక్టరీ.